ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ ముందు ఎయిర్పోర్ట్ రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎయిర్పోర్ట్ మ్యాప్ విడుదల చేశారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, విడుదలైన మ్యాపులు నిజమేనా, భూముల సేకరణకు సంబంధించిన రైతులెవరు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటూ గ్రీవెన్స్ సెల్ ముందు బైఠాయించారు రైతులు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. అనుకుంటా గ్రామానికి సంబంధించిన రైతులు వీళ్ళంతా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎయిర్పోర్ట్కి సంబంధించి మ్యాప్ ఇటీవల కొంత విడుదలైంది. దానికి సంబంధించి రైతులు ఏమంటారు, వారితో మాట్లాడిద్దాం. ఏమైంది అసలు? ఆదిలాబాదు ఎయిర్పోర్ట్ విషయంలో మాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మా అనుకుంటా షోన్లు వచ్చి సర్వేలు చేస్తున్నారు. పేపర్కి ప్రెస్ మీట్లు పెట్టారు, అన్నీ వస్తున్నాయి. కానీ మాకు ఎటువంటి నోటీసులు లేవు, మాకు ఎటువంటి క్లారిటీ లేదు. రైతులు మొత్తం ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. రైతులే కాదు, అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఇన్ని పోతాయి, 129 పోతాయి, 150 పోతాయి, 180 పోతాయి, నీళ్లు పోతాయి అని చెప్తున్నారు. మాకు ఎటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా కావట్లేదట. రిజిస్ట్రేషన్ ఆఫీసులో మా సర్వే నెంబర్లో మా శివారాల్లో ఇది క్లారిటీ కావాలా మాకు. అసలు ఎప్పుడు పోతుంది, ఎంత పోతుంది, ఎక్కడ దాకా పోతుంది, ఎంత ఇస్తారు పోతే అని క్లారిటీ కావాలని మేము అంతా వచ్చాము. పోతాయని ఎవరైనా చెప్పిర్రా మీకు, లేకపోతే ఎయిర్పోర్ట్ అవుతుంది అట్లా? అసలు ఎయిర్పోర్ట్ అవుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. అవుతుందా కాదనేది కలెక్టర్ గారు ఈరోజు మాకు క్లారిటీ చెప్పాలి. గతంలో కూడా మేము ఒకసారి వచ్చి కలెక్టర్ గారికి ఆమె మెమోరాండం ఇచ్చినాం. మాకు ఇదివరకు ఏం అధికారికంగా ఏం రాలేదని చెప్పిండు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే అది సోషల్ మీడియాలో 4 ప్లాన్లు 3 ప్లాన్లు ఇట్లా ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. సర్వే నంబర్లతో సహా పేర్లు కూడా ఉన్నాయి. ఆ సర్వే నంబర్లో మా ఊరు, మా చేన్లు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఇది కలెక్టర్ గారు పూర్తి మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఏంటి ఎయిర్పోర్ట్ అవుతుందంట, మీకున్న క్లారిటీ ఏంటి? ఏం క్లారిటీ అడుగుతున్నారు? ఎయిర్పోర్ట్ భూములు ఇయ్యరా మీరు? ఏంటి భూములు సరి అయిన రేట్ ఇచ్చి మాకు ఎకరానికి 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు ఎకరం భూమి ఇస్తే భూములు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే అది మా ఉపాధి జీవనాధారం. మా తాతలు తండ్రులకెళ్ళి ఒక ముందటి నుంచి మేము వ్యవసాయం మీదే అక్కడ ఉంటున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా ఆ రేటుగిన మేము అనుకున్న రేటుగిన ఇస్తాం. ఇప్పటి వరకు ఒక గ్రామ సభ లేదు, ఏమీ లేదు. కానీ మ్యాపులు విడుదల చేస్తుంది. మ్యాపులు విడుదల చేసిన అధికారుల మీద తక్షణమే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వాళ్ళని ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి కోరుతున్నాం. చెప్పిర్రా మీకు? ఎమ్మెల్యే ఎంపీ చెప్పిర్రా? జిల్లా అధికారులు ఎమ్మెల్యే ఎంపీ మొన్న ప్రెస్ మీట్ లో ప్రకటించిండు ఎయిర్పోర్ట్ అవుతున్నది, దీన్ని ఎయిర్పోర్ట్ చేయాల తప్ప కానీ అడ్డుకోవద్దని చెప్పడం జరిగింది. దాంతోనే మరి మాకు కూడా మ్యాపులు పంపించిండు. ఆ మ్యాపులతోనే మా విలేజ్ పోతున్నది, మాకున్న భూములు పోతున్నాయి. దాంతో మరి మాకు ఏమీ లేక మ్యాపులు ఎట్లా పంపించిండు? మరి మాకు దీన్ని కలెక్టర్ గారు మాకు ఎక్కడికి వెళ్ళి క్లారిటీ ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇది రైతులు అదేవిధంగా వీళ్ళ ఆవేదన. ఎందుకంటే ఎయిర్పోర్ట్ సంబంధించి మ్యాపులు ప్రచారం కావడం, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి విడుదల చేసిన నేపథ్యంలో అసలు నిజమైన మ్యాప్ అది కాదా అనేది పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వాలి. మా రోడ్డు ఊర్లు పోతే తాము ఊరుకోబోమంటూ ఎయిర్పోర్ట్ కోసం క్లారిటీ ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముందు గ్రీవెన్స్ సెల్ ముందు రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.